ఇప్పటికే 30 నుంచి 35% ఆంధ్రప్రదేశ్లో పర్సెంటేజ్ పోల్ నమోదైంది. తెలంగాణలో కూడా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ఉధృతంగా సాగుతుంది. చెదురుమదురు సంఘటనలు అక్కడక్కడ తప్ప ప్రశాంతంగానే గత ఎన్నికలతో పోలుస్తుంటే ఈ పోలింగ్ సాగుతుంది. అలాగే నేతలు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన అంశాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నేపథ్యం సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. అయితే యువత పెద్దగా ఈసారి ఆసక్తి చూపించట్లేదని చెప్పి కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు. ఖచ్చితంగా ఎవరి ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, ఎటువంటి ప్రలోభాలకి లోటు కాకుండా ఓటు అనే ఆ విలువైన సంపదని ఉపయోగించాలని మేము కూడా కోరుకుంటున్నాం. మనతో పాటుగా తెలగపల్లి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. పోల్ డే చాలా కీలకమైన పరిణామం. 40 రోజుల సుదీర్ఘమైన ప్రచారం తర్వాత నేతలు ఆసక్తి చూసే అంశం. సో ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియని ఏ రకంగా చూడాలి గతంతో కంపేర్ చేస్తే? అంటే కొంచెం ఉత్సాహంగా ఉన్నారు, ప్రశాంతంగా నడుస్తుంది అంతవరకు. అంటే అంతకుముందు అసహన వాతావరణం ఇదంతా ఉంది కాబట్టి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి. అలాగే ఎండలు కూడా వర్షాలు పడటంతో మరీ భగ్గున మండిన ఎండలు కొంచెం చల్లబడటం, అంటే రాజకీయ వేడి తగ్గకపోయినా ఎండల వేడి కొంచెం తగ్గడంతో ఈరోజు పోలింగ్ విస్తృతంగానే జరుగుతున్నట్టుంది. హైదరాబాద్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మాత్రమే అయినప్పటికీ పోలింగ్ బాగానే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో సహజంగా ఇంకా స్థానిక ఎన్నికలు కూడా కాబట్టి ఇంకా ఎక్కువగానే అక్కడ పోలింగ్ గ్రామాల్లో ఎక్కువగా జరగడం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మూడోది చాలా అబ్జర్వేషన్స్ వీటన్నిటిలో కూడా యంగ్ ఓటర్స్ ఎక్కువ ప్రభావం చూపిస్తారు. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో యంగ్ ఓటర్స్ పెరిగి ఉంటారు కాబట్టి అని అన్నారు. కానీ మీరు అన్నట్టుగా మిక్స్డ్గానే కనిపిస్తుంది పోలింగ్ ప్యాటర్న్ చూస్తే. మహిళలు అయితే చాలా విస్తృతంగా, మహిళలు, వయోవృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్, వాళ్ళు వయోధికులు ఎక్కువ రావటం అన్నది కూడా వీటన్నిటికీ ఎవరికి తోచిన లెక్కలు ఎవరికి తోచినవి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ మొత్తానికి ఘటనలు జరిగాయి. అది ఒక పల్నాడు జిల్లాలో కానీ లేదా అనంతపురం చెదురుమదురు ఘటనలు జరిగాయి. కానీ తీవ్రమైన ఘటనలు లేకపోవడం మనం సంతోషించాలి. ఇందాక ఎవరో అంటున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగని పరిస్థితి అని. అలాంటి పరిస్థితి ఉంటే దాన్ని మనం ఎవరో చదువుతుంటారు కదా, అలా చెప్తున్నారు. సో అయితే అధికార పార్టీ మీద ఎక్కువ ఆరోపణల, ప్రతిపక్షం మీద ఎక్కువ ఆరోపణల, ఇది కూడా ఒక మామూలు ఎన్నికలప్పుడు మూడ్ ఆఫ్ ది పోలింగ్ను సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తుంటే అధికార పార్టీ పత్రికలో ఎక్కువగా వాళ్ళు చేశారు వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో సహజంగా ముందు నుంచి అంటున్నారు. కాబట్టి రాజకీయ స్థాయిలో ఉన్నప్పటికీ పోలింగ్ నడుస్తుంది, ఒక మోస్తరుగా నడుస్తుంది. మరీ ఉధృతం అని కూడా చెప్పలేము. నేను మీతో అన్నాను కదా 70-75% మధ్యలో అట్లా ఉండొచ్చని. దాదాపు అంతే అవుతుందేమో, ఇప్పటికి సగమైంది కదా అందులో 35. అంటే మిగిలిన సమయంలో ఎట్లా ఉంటుంది అనేది మనం చూడాలి. సార్ 2014, 2019, 2024 ఇప్పుడు జరుగుతున్న టెన్షన్స్ ఒక పరిధి మించకపోవడానికి కూడా ఒక కారణం పోలింగ్ సరళి అయి ఉండాలి. పోలింగ్ సరళిలో ఆశ ఉన్నప్పుడు లేకపోతే అసహనం ఉన్నప్పుడు ఒక విధంగా వ్యవహరిస్తుంటారు. దాని మీద ఒక అంచనాకు వచ్చేసి ఓటర్లు చూసుకుంటారులే, మీరు ఏదో నిర్ణయం అని పెట్టినట్టుగా ఓటర్లు ఏదో నిర్ణయానికి వచ్చారు అని పార్టీల నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. అంతవరకు చెప్పొచ్చు మనం. అదే ప్రజాస్వామ్యం, ఓటర్ నిర్ణయమే. సార్ 2014, 2019 ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికలకి ఆ వ్యత్యాసం ఏమైనా కనిపిస్తున్నదా మీకు చూస్తుంటే? ఖచ్చితంగా పోలికే లేదు. 2014 ఏమో రాష్ట్రం విడిపోయింది, అప్పుడే కొత్తగా మళ్ళీ ఏర్పడుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, తెలంగాణ ఆంధ్రాలకు వేరు పరిస్థితులు. కాబట్టి అప్పుడు మళ్ళీ కొత్తగా ఇల్లు ఏదో మీరు కొత్తగా ఇంట్లోకి దిగగానే దాన్ని ఏదో సర్దుకోవడానికి చేస్తున్న ప్రయత్నం లాంటిది, ఎవరు వస్తారు ఏంటి అని. అప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడే పార్టీ పెడుతున్నాడు, ఒక వాతావరణం. అవును. ఇప్పుడు 2019 నాటికి ఒక 5 ఏళ్ల తర్వాత ప్రజలకు తీర్పు ఇవ్వటం. ఇప్పటికి వచ్చేసరికి 2 ప్రభుత్వాలు చూసి ఒక దశాబ్ది గడిచింది విభజన తర్వాత. 2 రాష్ట్రాలకు కూడా ఒక 10 ఏళ్ల అనుభవము ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు రాజకీయ నిర్ణయము, రాజకీయ పరంగా ఎవరి పక్షాలలో వాళ్ళు ఉండి ఒక నిర్ణయం తీసుకోవడం, సమీకరణాల్లో అలా జరిగే ఒక అవకాశం. మొన్న ఎవరో మిత్రుడు అంటాడు, కొంత స్థిమితంగా మీడియాలో, సోషల్ మీడియాలో ఆ పార్టీలు ఏం ప్రచారం చేసుకున్నా ఓటరు కొంత స్థిమితంగా ఓ 10 ఏళ్ళ అనుభవాన్ని వెనక్కు తిరిగి చూసుకొని ఒక నిర్ణయం తీసుకునే ఒక పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. అప్పటితో ఆ 2 సార్లతో పోలిస్తే ఉద్వేగాల శాతం, అంటే ఎమోషనల్ ఓటింగ్ కంటే
ఒక విధమైన కొంచెం థింకింగ్తో రేషనల్ ఓటింగ్కి ఇప్పుడు అవకాశం ఎక్కువగా ఏర్పడిందని చెప్పాలి. సార్ జాతీయంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా 10 సంవత్సరాలు కావటం, సో ఆ విధంగా కూడా అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు లేదు. సార్ ఈ తెనాలిలో వాటర్ చంపిపోయి కొట్టిన ఎమ్మెల్యే, ఇది బాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఈ ఎన్నికల్లో. ఎలా చూడాలి? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వాటర్ను కొట్టడం అన్నది అదేమన్నా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందా? ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ నియోజకవర్గంలో ఏమన్నా చూపిస్తుందేమో. తెనాలి అనేది వాస్తవంగా కొంచెం చాలా కీలకమైన నియోజకవర్గం కదా. సో ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఆయన కొట్టాడు, ఆయన కొట్టిన తర్వాత ఓటర్ కొట్టాడు, దీన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఏ భాగాన్ని హైలైట్ చేయాలో ఆ భాగాన్ని చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అసలు జరగకూడదు. ఎమోషన్స్ అనేవి పోలింగ్ దగ్గర ఒక ఆయన ఎవరికో ముందు వెళ్ళాడని, లేకపోతే ఇంకొక ఆయనతో ఇట్లాంటివి చేసాడని అప్పటికప్పుడు రకరకాల ఓటర్స్ ఉంటారు కదా. రెండో జనరల్గా వాళ్ళకున్న ఫీలింగ్స్, అప్పుడున్న టెన్షన్స్ కూడా ప్రభావం చూపిస్తుంటాయి. ఎమ్మెల్యేలు లేకపోతే ప్రజాప్రతినిధులు, నాయకులు జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే ఎలక్షన్ కమిషన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అనేది ఉంది, ఆయన కూడా మనం 400 కెమెరాలు పెట్టినాం కానీ ఎలా జరిగాయి ఇట్లాంటి ఘటనలు అంటే ఈ కెమెరాలు కాదు వాళ్ళ ధోరణులకు, స్వభావాలకు, మూడ్కు సంబంధించినవి కాబట్టి ఇవి జరిగి ఉండకూడదు. దీని నుంచి ఇంకా సగం సమయం మిగిలి ఉంది కాబట్టి ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా ఓటర్ల మీద రెచ్చిపోకూడదు. అందులో మరీ ముఖ్యంగా పోలింగ్ రోజు లైన్లో ఉన్న తన్ని అది రెండో విషయం ఏం లేదు. కానీ ఏ ఒక్క సింగిల్ ఘటన ప్రభావం చూపదు. అది దాన్ని ఖండించడం అది సరికాదని అంతవరకు అనుకుంటారు. కానీ వెంటనే ఈ ఎమ్మెల్యేకు ఈయనకు ఇది జరిగింది కాబట్టి అని అది ఉండదు ఎవరిదైనా. ఇప్పుడు కొన్ని చోట్ల వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. స్థానికంగా ఉద్రిక్తత రావటం అది ఉంటుంది నిస్సందేహంగా, కానీ జనరల్ ఫీచర్ కాదు. ముఖ్యంగా లోకల్గా పోలింగ్ ఎలా చేసుకోవాలి, ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎవరికి ఎక్కువ పడుతున్నాయి, వాళ్ళు ఏదో లెక్కలు అనుకుంటే ఎవరికి తక్కువ పడుతున్నాయి, దీని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఇంకో చోట ఏదో జరిగిందని పెట్టని కాకుండా. సరే ఈవీఎంలు మీరు నేను తెలుసుకోవడానికి ఉన్నంత అవకాశం అక్కడ క్యూలలో ఉన్న ఓటర్లకు అవును వాళ్ళకు ఉన్నది, వాళ్ళ దృష్టి అంతా ఎక్కువ దాని మీద ఫోకస్ అయింది. సార్ ఈవీఎంలు మొరాయించడం ప్రతి ఎన్నికల్లో ఎక్కడో దగ్గర మనం చూస్తూనే ఉంటాం. ముందు దానికి ఒక టెస్ట్ చేయడం, అది వర్క్ అవుతుందా లేదు చూడడం, ఈ ప్రాసెస్ ఉండదా అండి ఎన్నికల్లోని? చేస్తారు. ఈరోజు కూడా కొన్ని చోట్ల 5:30కు, కొన్ని చోట్ల 6 గంటలకు అవి చేశారు. చేసినా కానీ సమస్యలు, ఒకటేమో సాంకేతిక సమస్యలు రావడం అది పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ నేను నిన్న కూడా చెప్పాను మీకు, ఈ ఎన్నికల సంఘం టెక్నికల్ క్యాపబిలిటీ అనే విషయంలో సీరియస్ లూప్ హోల్స్ ఉన్నాయి ఈ సమర్థతకు సంబంధించి. సో అనేకసార్లు ప్రత్యామ్నాయమైనవి తీసుకురావాల్సి కూడా వస్తుంది. జరిగి ఉండాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. మొరాయించడం అంటే యాక్చువల్ ప్రక్రియ మొరాయించడమే. అన్ఫార్చునేట్ ఇప్పటికైనా ఇది ఎందుకు జరుగుతుంది, సబ్స్టిట్యూట్ పక్కనే ఉందా లేదా, ముందు సబ్స్టిట్యూట్ పెట్టి తర్వాత దీన్ని చూసుకోవచ్చు కదా. దానికోసం కొన్ని గంటలు ఆగటమే, ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇట్లాంటివి. సో ఇది ఎలక్షన్ కమిషన్ ముందు అసలు టెక్నికల్, రెండవది కోఆర్డినేషన్, ఈ రెండు అయిన తర్వాత వేరేది. అది జరగలేదు, అది లోపమే. ఇందాకది కూడా అదే కదా, ఆయన ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఆపలేదు అంటే మరి వెంటనే కానీ కెమెరాలు ఎందుకు పెడతాం, తెలిసి వెంటనే వెళ్ళి జోక్యం చేసుకోవటానికి. సార్ జేడీ లక్ష్మీనారాయణ గారి బూత్లో కూడా ఇదే పరిస్థితి. ఆయన ఓటు వేయకుండా వెనక్కి వచ్చారట. ఇందాక వస్తున్న బ్రేక్ ఏమైనా తర్వాత ఇప్పుడు రమ్మన్నారట 2 hours తర్వాత. ఓకే టెక్నాలజీలో ఏదైనా తప్పులు రాకుండా మనం చెప్పలేం, కానీ భారీ ఎత్తున ఎక్కడెక్కడ వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వాటి నేచర్ ఏంటి, నేచర్ ఆఫ్ ది డిఫికల్టీ, దాన్ని మనం తెలుసుకోవాలి, జరగకుండా చూడాలి తప్పకుండా. సార్ ఇందులో కూడా ఏమైనా వేరే కోణాలు ఉంటాయా? ఈవీఎంలు మొరాయించడమనో, లేకపోతే పిఠాపురంలో ఏదో పవర్ కట్ అట ఆ బూత్లో చూడండి, ఒక దీంట్లో ఏదో జరగకపోతే ఒకటేదో అయితే జరగకూడదు, ఇది సరికాదు, ఎందుకు నిర్లక్ష్యమా, లేకపోతే అశ్రద్ధ, అసమర్థత అని అడగడానికి పూర్తిగా ఉంది. కానీ ప్రతిదీ దాంట్లో కూడా ఏదో కాన్స్పిరసీ ఉందేమో అనుకుంటే అప్పుడు ఇంతకంటే పెద్ద కాన్స్పిరసీస్ చేయొచ్చు కదా. కాబట్టి జరిగిందా, జరిగితే ఎవరు చేశారు క్వశ్చన్ కూడా వస్తుంది కదా. మరి ఎవరు చేశారు, దాని నేచర్ ఏంటి ఈ పద్ధతిలో. కాబట్టి దాడులు అంటే డెఫినెట్గా అటొక సైడ్ ఇరు పక్షాలు ఉంటాయి కాబట్టి అనడం ఒక తీరు. జరిగి ఉండకూడదు. మరి పిఠాపురం హై ప్రొఫైల్ కాన్స్టిట్యుయెన్సీ అనుకున్నప్పుడు అలాంటి చోట కరెంటు పోవటం ఏంటి, కరెంటు పోతే మళ్ళీ వేరేగా ఇదేమన్నా ఉంటుందా అసలు. పైగా ఈ రోజుల్లో కరెంటుతో కార్లే నడుస్తున్న కాలంలో క్షణాల మీద ఎలక్ట్రిక్ ఇవి ఎందుకు పెట్టలేరు వీళ్ళు అసలు.
లైట్ ప్రధానంగా. కాబట్టి ఈ బ్యాటరీ సిస్టమ్ అనండి, ఇంకోటి ఆల్టర్నేట్ కరెంట్ అనండి, కనీసంగా ఎందుకు ఏర్పాటు చేయరు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. టెక్నికల్గా ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం చాలా ఉంది. రెండోది, ఒక చిన్న సందేహం వస్తే దాంతో సందేహాలు పెరిగి మొత్తం ప్రక్రియ మీదే డౌట్స్ తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పిఠాపురంలో అదే కాదు కదా, ఆయన ఎవరో ఎర్రచో ఇది వేసుకున్నాడని ఆమె అభ్యర్థిని వంగ గీత గారు అభ్యంతరం పెట్టారని అవన్నీ వార్తలు వస్తున్నాయి కదా. సో ఆయనేమో లేదు నాది ఇదని, ఆయన అంతకుముందు ఎప్పుడో వేసుకున్నాడని, ఇంకవన్నీ వస్తుంటే ఎన్నికలప్పుడు ఒక్కొక్కరు ఒక పాయింట్. పిఠాపురాన్ని మాత్రం ఎన్నికలు మొత్తం మీద ఎవరు వదలలేదు సార్. ఈ 40 రోజులు ఏదో ఒకటి వార్త హల్చల్ చేస్తానే సార్. దీనికి మనం ఈరోజు ఇది సెన్సిటివ్, రేపు వెళ్ళి మనం మాట్లాడవచ్చు, కానీ ఎట్లా దేని మటుగా ఎవరు వదిలేరు చెప్పండి. కీలకమైన నియోజకవర్గాలు అనుకున్న అన్నిటి మీద ఆ దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందులో అక్కడ ఒక 2 టీములు అచ్చంగా బాగా అన్ని కళల్లో ఆరితేరిన వాళ్ళు అక్కడే ఉండి నడుపుతుంటే మకాం వేస్తుంటే అది ఎలా అటెన్షన్ లేకుండా ఉంటుంది. సో కాబట్టి అది దానికి ఎవరో ఒకరిని అనగలిగిన పరిస్థితి ఏం లేదు. ఇరుపక్షాలు మీరు ఎప్పుడైతే డూ ఆర్ డై అన్న స్థాయిలోకి వస్తారో అప్పుడు ఈ పరిణామాలన్నీ వస్తుంటాయి. నేనైతే ఇంకా ఒక తెలుగువాడిగా ఈ మాత్రం ప్రశాంతంగా జరుగుతుంది. మొదట జనాన్ని భయపెట్టిన అయితే ఇది అది అని చెప్పిన దాంతో పోలిస్తే అగైన్ అంటే కొంతమందికి నచ్చదు, కానీ చెప్పాల్సి వస్తుంది. మన మీద మన విశ్వాసం నిలబెట్టుకోవడం కోసం మన ప్రజలు ప్రశాంతత కాపాడుకుంటారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా అనే ఒక డైలాగ్ మీ దగ్గర నేను చాలాసార్లు చెప్పాను. ఐ వాజ్ నెవర్ వెరీ అప్రహెన్సివ్. అంటే ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తారు, అంత అసమర్థమైన ప్రజలు కాదు మన ప్రజలు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఆ ఘటన ఇందాక ఆయన కొడితే ఈయన కొట్టాడు, సో అలా ఉంటుంది అందరితో అది. కాబట్టి ఇప్పటికైనా దాని మీద కాకపోతే మనకు కావాల్సింది ఒక ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్, ఒక అర్థవంతమైన వివరణ కావాలి, సమర్థవంతమైన నివారణ కావాలి. ఇవి 2 జరగాలి. సార్, పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఓటేయడం, ఫ్యామిలీ సమేతంగా, పిఠాపురంలో పోటీ, మంగళగిరిలో ఓటు. మొత్తాన్ని మీ ఫోకస్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి లేదు, మాజీ ముఖ్యమంత్రి లేదు, మీరేమో ఇట్స్ ఓకే కానీ ఆయన వేశాడు. ఆయన నిజానికి చాలా లోకీలో వేశాడు. ఆయనకు ఉన్న దీంతో పోలిస్తే దాన్ని కూడా ఆయన ఏదో సతీ సమేతంగా వచ్చాడు, ఎవరినో ఏదో పెద్ద ఆన్సర్ ఇచ్చాడు, ఇట్లాంటివి కూడా అన్నారు. ఆయన వాళ్ళిద్దరు వచ్చి వెళ్ళటం, ఆమెకు బహుశా ఆమె ఓటు ఉండకపోవచ్చు, నాకు తెలియదు అంత స్పష్టత. ఆయన వేశారు, అందరూ ఎన్నికల్లో బాగా పాల్గొనాలి, ఇలాంటి సాధారణమైన సందేశం ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఇంకోటి, ఆయన మీరు ఇందాక చెప్పిన పిఠాపురంలో పోటీ చేస్తున్నా, ఆయన ఓటు ఇక్కడ ఉండడం వల్ల ఇది లోకేష్ నియోజకవర్గం, అవును అదే ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఆయన ఓటేసాడు. సరే, దీని మీద ఎవరి జైబ్స్ ఇవన్నీ నేను చూశాను. లెట్ వి నాట్ గో ఇన్ టు దెమ్, కామెంట్ చేయడం పెద్ద కష్టం కదా, కానీ అవసరం లేదు. బట్ ముగిసింది అది, దాని అధ్యాయం అలా ముగించాడు ఆయన. కుప్పంలో పోటీ, మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ఓటు. దట్ ఈస్ ట్రూ. మీరు ఎక్కడ హూ ఈజ్ ఆర్డినరీలీ రెసిడెంట్గా మీరు ఎక్కడ ఉంటారో దాని ప్రకారం మీకు ఓటు వస్తుంది కదా. మీరు అక్కడే నమోదు చేసుకుంటే అక్కడ మీకు నివాసం ఉన్నట్టుగా మీరు అవన్నీ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. వేరే రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఇంతకుముందు గతంలో కుప్పంలో ఓటు వేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు లేదు, అంతకుముందు కూడా విభజన తర్వాత మంగళగిరి పెట్టుకున్నారు ఆయన. మంగళగిరి ఆయన అక్కడే ఉన్నాడు కదా, ఉండవల్లోనే కదా ఆయన నివాసం, అందుకని అక్కడ విభజన తర్వాత విభజన ముందు కూడా ఈయన అక్కడి నుంచే కదా ప్రాతినిధ్యం వహించింది. ఆ ఓటుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటారా? తెలీదు మరి, అంత ఏమి టెక్నికల్గా ఏం చేశారో జరిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఓటేసిన తర్వాత మాట్లాడారు చాలా ఇంట్రెస్టింగ్గా. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకటే పదం వాడారు, ఒకరు ఇంగ్లీష్లో ఒకరు తెలుగులో. గుడ్ గవర్నెన్స్ అని జగన్మోహన్ రెడ్డి వాడాడు, సుపరిపాలన అని చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే కాలాల గురించి వాళ్ళు ఉపయోగించిన కాలం గురించి మటుకు అది ఒక చిన్న తేడా ఉంది. ముందు అసలు నిజానికి ఈరోజు మొట్టమొదట అందరికంటే ముందు అల్లు అర్జున్ కామెంట్ వచ్చింది మీడియాలో. అల్లు అర్జున్ నిన్న తను జరిగిన దానికి ఇవన్నీ కూడా చెప్తూ ఒక మెగా న్యూట్రల్ అల్లు అరవింద్ తర్వాత చిరంజీవి వాళ్ళిద్దరు మాట్లాడారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫర్ దట్ మ్యాటర్. ఎందుకు చాలా రాజకీయం నడిచింది కదా. హీస్ టోటలీ సైలెంట్, సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్ అని ఆయన ఏం మాట్లాడలేదు, ఓటేసాడు వెళ్ళిపోయాడు. మీడియా ఆయన మీద ఫోకస్ పెట్టినప్పటికీ కూడా. రెండవది అల్లు అర్జున్, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను న్యూట్రల్,
అని ఒక ప్రకటన చేశాడు. సో ఈయన కూడా మెగాస్టార్ కూడా, అంటే ఈ పేరు రావడానికి కారణమైన మెగాస్టార్ కూడా నాకు మీ ట్రెండ్స్ ఇవన్నీ నేనేం ఫాలో అవ్వట్లేదు, పౌరులుగా మనం ఓటు హక్కు ఉపయోగించుకోవాలి, అది హక్కు బాధ్యత అనే ఒక సాధారణ సందేశం ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఈరోజు మొట్టమొదట నేను నోట్ చేసింది ఒకటి ఎన్టీఆర్ సైలెన్స్, 2 మెగా న్యూట్రల్. థర్డ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓటేయటం. ఆయన పులివెందుల్లో ఓటేయడానికి వెళ్తూ అభివాదాలు చేశారు, వచ్చి ఒకరిద్దరు తాతలు వీళ్ళను అవ్వదత్తలను ఏదో పలకరించారు. అదైన తర్వాత మీడియా 1-2 సార్లు అడిగాక ఆయన వేలు చూపించాడు, ఓటేసింది. అదైన తర్వాత కారు ఎక్కబోతూ ఈ 5 ఏళ్ళు మామూలుగా 5 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతాయి కదా, చాలా జాగ్రత్తగా మాట్లాడారు నాయకులు ఇద్దరు కూడా. ఓకే, 5 ఏళ్ళ పరిపాలన చూశారు కాబట్టి ఓటు సరైన నిర్ణయం తీసుకుంటే గుడ్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూడ్, సరైన ఓటు వేస్తే సరైన పాలన కొనసాగుతుంది అని అని ఒక మాట వాడాడు. సో ఆ విధంగా గుడ్ గవర్నెన్స్ కొనసాగే విధంగా అవకాశం ఉంటుంది ఓటేస్తేనే ఆయన చెప్పాడు. మళ్ళీ అడిగితే ఎవరు ఎగ్జాక్ట్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ యూ మే ఓట్ లైక్ దట్ సో దట్ ది గుడ్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూడ్ అనే పదం ఆయన వాడాడు. చంద్రబాబు నాయుడు కూడా ప్రజాస్వామ్యం, ఓటు హక్కు, దాని విలువ ఆయన భువనేశ్వరి గారితో వచ్చి ఓటేసాడు అని చెప్పి, సో ప్రజలు చాలా చైతన్యవంతులు, మంచి నిర్ణయం తీసుకుంటారు, వారి తీర్పుతో సుపరిపాలన వస్తుంది, గుడ్ గవర్నెన్స్ను అనువదిస్తే సుపరిపాలన కదా, సుపరిపాలన వస్తుందని. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమో ఓటుతో కొనసాగుతుంది అని అన్నారు, చంద్రబాబు నాయుడు ఏమో వస్తుంది అన్నారు. ఆ తర్వాత అభ్యర్థులను ఏజెంట్లను కిడ్నాప్ చేయడం ఇట్లాంటి మాటలు ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నిజానికి ఇలాంటి సంకేతాలు ఇచ్చే అంశాలు ఆయనవి మాట్లాడలేదు. ఆయన దాదాపు ఓటు హక్కుకే పరిమితమైనట్టున్నారు. ఆ తర్వాత ఇంకెక్కడికో వెళ్ళారు, అది ఇది అన్నారు. కానీ సో ఈ ముగ్గురు తర్వాత ఇంకా కిషన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో మోదీ పేరు తీశారని ఆయన మీద కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టారు. ఆ తర్వాత బండి సంజయ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కదా, దేశాన్ని దీన్ని కాపాడాలంటూ ధర్మాన్ని కాపాడాలని, ధర్మం అనే దానికి తెలుగులో హిందీలో రకరకాల అర్థాలు ఉన్నాయి. సో ధర్మాన్ని కాపాడాలి అని ఆయన ఒక పిలుపు ఆయన ఇచ్చాడు. రేవంత్ రెడ్డి యాజ్ ఇట్ ఈస్గా రాజ్యాంగం, రక్షణ ఇలాంటివి కూడా చెప్పాడు. సో నాయకులు ఈరోజు ఓట్లు వేయడము, ఆ ఓటు వేసిన సందర్భంగా ఇచ్చిన మెసేజెస్ కూడా అర్థవంతంగాను, మెసేజ్ తాము అనుకున్నది కొంచెం ఇబ్బంది లేకుండా కన్వే చేసినట్టుగా. ఆ విషయంలో ఎక్కువ వివాదం తెలంగాణలో వచ్చినట్టు కనిపిస్తుంది. ఆంధ్రలో నాయకులు ముందే చాలా విజిలెంట్గా ఉన్నారని జాగ్రత్త పడితే, న్యూట్రాలిటీ కొంతమంది ప్రకటిస్తే దట్ హ్యాస్ హ్యాపెండ్. ఘటనలు కూడా జరిగాయి కదా మీకు, ఇందాక అన్నట్టు అన్నమయ్య జిల్లా, ఆ తర్వాత తాడిపత్రి, అనంతపురం దగ్గర, అన్నిటికంటే ముందు పల్నాడు, ఇంకా ఎప్పుడు అక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. సార్ 12 గంటల వరకు వచ్చిన ఓటు శాతాన్ని ఒకసారి స్క్రీన్ మీద పరిశీలిస్తే దీన్ని ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? నల్గొండ 31, మల్కాజ్గిరి 15.5, సికింద్రాబాద్ 15.7, నల్గొండ 31, 31%, అలాగే హైదరాబాద్ 13%, హైదరాబాద్ సిటీలో, మెదక్ 32, కరీంనగర్ 30, అలాగే నిజామాబాద్ 28, ఆదిలాబాద్ 31, వరంగల్ 24. పార్లమెంటరీ వారిగా తెలంగాణలో ఉన్న పోల్ శాతాన్ని ఏ రకంగా మనం విశ్లేషించవచ్చండి? ఇప్పుడు వరకు ఉన్నది ఆల్మోస్ట్ 1, అంటే పరిమితమైన దాని నుంచి ఒక మోస్తరు వరకు పోలింగ్ జరిగిందని మనం, ఓటింగ్ జరిగిందని మనం చెప్పొచ్చు. గతసారి చాలా హైదరాబాద్ కొంచెం లోయెస్ట్, 4వ లోయెస్టో 3వ లోయెస్టో ఉంది. బహుశా ఈసారి కూడా అంతే ఉంటుంది. 13% అంటే అసలు నగరవాసులు ఇంకా ఓటుకి ఇష్టపడలేదు, అందుకనే జరుగుతుందని. ఆసక్తి ఒకటి, కొంచెం అనాసక్తి రెండు. ఇక్కడ అసెంబ్లీ కాకుండా లోక్సభ ఒక్కటే జరగడం. మూడోది రాజకీయ పార్టీల బలాబలాల్లో ఒక ప్రభుత్వం మారడం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న ఒక ప్రభుత్వం మారడం, ఇవన్నీ ఓటర్ సైకాలజీ మీద మరి ప్రభావం చూపించి ఉండాలి. పోల్ మేనేజ్మెంట్లు వీళ్ళని తీసిపోవడం అది ఇది ఎంతవరకు జరిగిందో మనకు తెలియదు. ఏదైనా ప్రతిసారి మాకు పోలింగ్ జరిగాక నేను 2 ఎన్నికల నుంచి తప్పకుండా స్టూడియోలో కూర్చొని పోలింగ్ శాతం ఎందుకు తగ్గుతుంది చర్చ, ఈసారి కూడా చర్చ తప్పేటట్లేదు, కొంచెం తప్పుతుందేమో అనుకున్నప్పటికీ దీనికి కూడా రాజకీయ కారణాల గురించి మనం పోస్ట్ పోల్ చర్చ వాయిదా వేయాలి. కానీ ఓటర్ అంటే ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా, సినిమా తారలు, క్రికెట్ తారలు ఎంతమంది వేళ్ళు చూపించినా, ఎన్ని మోటివేషన్స్, ఇన్సెంటివ్స్ ఇచ్చినా ఈ మూడ్ మారట్లేదు. ఇంకొకటేమో హైదరాబాద్లో చెప్పుకోదగిన జనాభా ఎక్కువ కాకపోయినా ఐ థింక్ ఒక చెప్పుకోదగిన భాగం
ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఓట్లు ఉండడం, వాళ్ళు అక్కడికి పోవడం అన్నది కూడా ఒక కారణం. కొన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా, పైగా దాన్ని చాలా భారీ, ఇప్పుడు ఇందాక చంద్రబాబు చెప్పిన దాంట్లో ఆ పాయింట్ కూడా చెప్పారు. ఓకే, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎంతో ఓపికగా శ్రద్ధగా వచ్చి ఇక్కడ ఓటేస్తున్నారంటే మీరు ఎలా అంటే ఇది కోరుతున్నారు అని కూడా ఆయన చెప్తున్నారు. సో అది కూడా ఒక ప్రధానమైనది కాకపోయినా ఉప కారణం అయి ఉండే ఒక అవకాశం ఉంది. సార్ ఆంధ్రప్రదేశ్ యూత్ నిజంగా మిక్స్డ్గా ఉన్నారు. తెలంగాణలో కూడా ఒక భారీ ఎత్తున ఒక వెల్లువలాగా వస్తున్న పరిస్థితి లేదు. వాళ్ళంతగా ఉత్సాహపడట్లేదేమో, వాళ్ళ రాజకీయ వాతావరణం వాళ్ళని అంతగా ఆకర్షించి కదిలించట్లేదేమో అని అనిపిస్తుంది. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి పరిశీలిద్దాం సార్. చిలకలూరుపేట 23, వినుకొండ 29, సత్తెనపల్లి 29, గురజాల 29, చీరాల 29, సంతనూతలపాడు 34, కందుకూరు 29, కొండేపి 18, మార్కాపురం 30. సో ఏది కూడా 30 క్రాస్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఇన్ని అవర్స్లోని కూడా. 12 వరకు కదా ఇది, 12 వరకుని. నెక్స్ట్ తెలంగాణది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో తగ్గుతుందంటారా? ఒక 70 యావరేజ్ మీద వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. 70-75 దట్ వాజ్ మై 70 చేరితే కూడా అది మ్యాక్సిమం ఫిగర్ కొన్ని చోట్ల. ఇప్పుడు ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గం ఒకటి ఉంది దాంట్లో, విజయవాడ దాంట్లో బాగా తక్కువగా ఉంది. ఇంకా 2 జిల్లాలవే మీరు వేసిన వాటిలో ప్రధానంగా ఇవి గుంటూరు, ప్రకాశం జిల్లాలవే మనం ప్రధానంగా వేసాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎక్కడో చోట ఆయన అంటే అధికార పార్టీ ఆయన ఒక చోట పోలీసులు ఇంకా శ్రద్ధ తీసుకోవాలి ఇట్లాంటివి చెప్పున్నారు. ఇంకా వేరే వివిధ పార్టీల వాళ్ళు, ఒకరని కూడా కాదు కానీ ఇంకా సరిపోలేదు. ఇప్పుడు కూడా మధ్యంతర సందేశం ఇప్పుడు ఒక రివ్యూ ఇస్తారు కదా మామూలుగా CEO, అవి ఇచ్చినప్పుడు వేరే కూడా వచ్చినాయి సార్. గిద్దలూరు 31, కనిగిరి 31, కావలి 24, ఆత్మకూరు 19, కోవూరు 34, నెల్లూరు సిటీ 35, నెల్లూరు రూరల్ 29, సర్వేపల్లి 29, గూడూరు SC కాన్స్టిట్యూషన్ మీరు చెప్పినట్లుగా అక్కడ తగ్గుముఖం పడుతుంది 23.5%. ఈ జోన్లోకి చూసుకొస్తే ఇదే నెల్లూరు, ప్రకాశం. నెక్స్ట్ విశాఖ విషయానికి వస్తే, విశాఖ నార్త్ 23, విశాఖ వెస్ట్ 30, గాజువాక్ 28, ఒంగోలు 26, రాజంపేట 22, నంద్యాల 26, హిందూపురం 21.3, అలాగే తిరుపతి 22.1, చోడవరం 29. యావరేజ్ 25 యాక్చువల్గా చెప్పాలి. 25 బిలో 30 ఉంది, బిలో 30 ఉంది సార్. వేరే కూడా చూద్దాం సార్. శృంగవరపుకోట 29, భీమిలి 29, ఏలూరు 23.89, మచిలీపట్నం 25.8, విజయవాడ 21.4, బాపట్ల 31, అలాగే నరసరావుపేట 23.2, విశాఖ ఈస్ట్ 29, విశాఖ సౌత్ 22. కంపేర్ టు మహానగరాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, సో ఇక్కడ తెలంగాణ, కానీ దీని మీద బెటర్గా అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అనకాపల్లి సార్, అనకాపల్లి 24.6, కాకినాడ 26.4, అమలాపురం 31.4, రాజమండ్రి 27.5, నరసాపురం 28.2, నెల్లిమర్ల 25, గజపతి నగరం 25, నెల్లిమర్ల 2 సార్లు వచ్చింది రిపీట్ అయింది 25, విజయనగరం 28. కంపారిటివ్గా 28-26 ఇది ఇక్కడ ఎక్కువ ఉంది కొంచెం 25%. నెక్స్ట్ వేరే కూడా వచ్చింది సార్. తాడికొండ 27.5, మంగళగిరి 24.5, పొన్నూరు 27, వేమూరు SC 32.5, రేపల్లి 31.5, తెనాలి 23.5, పత్తిపాడు SC 27.5, గుంటూరు వెస్ట్ 24, గుంటూరు ఈస్ట్ 29. ఓకే, నెక్స్ట్ చిలకలూరుపేట 23, వినుకొండ 29, సత్తెనపల్లి 29, గురజాల 29, చీరాల 28, సంతనూతలపాడు SC 34, కందుకూరు 29, కొండేపి SC 18, మార్కాపురం 30. మొదటి సో పోలింగ్ అనేది యావరేజ్గా 30కి అటు ఇటుగా ఉంది. కొన్ని చోట్ల 25 కంటే తక్కువ ఉన్నవి కూడా సిగ్నిఫికెంట్గానే ఉన్నాయి. ఇది ఒక 70కి చేరడమే సరిపోతుంది. ఇంకా ఒక 4-5 గంటల్లో అందులో బాగా మందగొడిగా సాగేవి పుంజుకునేవి కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇది ఒక 70కి అటు ఇటే ఉంటుంది. ఇంతకంటే పెరగకపోవచ్చు. ఇంకా ఈ ప్రశాంతత, ఇప్పుడు వచ్చే మెసేజ్లు ఇవన్నీ కూడా దాని మీద ప్రభావం చూపొచ్చు. ఇంకొకటి, మధ్యాహ్నం తర్వాత పోస్టులు అని చెప్పి ఓటేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు వినే నివేదికలు, వాళ్ళకి వచ్చే అభిప్రాయాలు, లేకపోతే వీటన్నిటిని బట్టి కూడా కొంచెం ఉత్సాహం, నిరుత్సాహం ఇవి చూపించే ఒక అవకాశం కూడా ఉంటుంది. మీరు చూపిన దాంట్లో విశాఖపట్నం
అన్నది ఉత్తరాంధ్రలో ఓటింగ్ కొంచెం బెటర్గా ఉంది ఇక్కడికంటే కూడా ఉత్తరాంధ్రలో బహుశా ఓవరాల్ పర్సెంటేజ్ కూడా ఉండొచ్చు. మీకు విశాఖ ఈస్ట్ వెస్ట్ సౌత్ తర్వాత గాజువాక ఇవన్నీ అరౌండ్ 30 ఉన్నాయి. గాజు అవే అక్కడ కొంచెం ఇష్యూస్ కానీ లేకపోతే ఫోకస్ ఎక్కువగా ఉండటం కానీ. గుంటూరు జిల్లాలో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీస్ చాలా ఎక్కువగా 34 కూడా ఉంది. 34 దాటినా కూడా 3-4 ఉన్నాయి. ఈ చూడండి గిద్దలూరు 31, కనిగిరి 31, కోవూరు 34, నెల్లూరు సిటీ 35. సో పొలిటికల్ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న చోట కూడా మనకు ఆ తేడా కూడా కనిపిస్తుంది. వీ హోప్ ఓవరాల్గా పర్సంటేజ్ నిజానికి రాయలసీమలో కొంచెం తక్కువగా ఉంది. అవును, అది ఇది నంద్యాల అక్కడ చూస్తే కనుక చూద్దాం. ఇంకా కంపేర్ ఒకటి ఉంది వర్మ, ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ మీద ఉన్న ఒక ఫిర్యాదు ఏమంటే ఓటర్ల శాతం వెంటనే తేలేకపోతుంది సరిగ్గా అని. పెద్ద సమస్య మాట్లాడాము. నిన్న మల్లికార్జున్ ఖర్గే మీద వాళ్ళు ఒక ఎదురుదాడి కూడా చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడి మీద. ఎలక్షన్ కమిషన్ సంగతి చెప్తున్నా, మిగతా పాలిటిక్స్ కాదు. అందులో పెద్ద విషయం ఉంది. ఎంత ఓటింగ్ శాతం జరిగింది, అది ఎప్పుడు మాకు తెలిసింది. ఇప్పుడు మాకు 20 రోజులు అయిన తర్వాత ఇంత జరిగిందని మీరు చెప్తే వెంటనే చెప్పాలి కదా అవుట్కమ్. అది జరగట్లేదు. ఏపీ విషయంలో ఇది చాలా కీలకమైన అంశం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అసలే ఆరోపణలు అసహనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓటర్ పర్సెంటేజ్ కాదు, అబ్జల్యూట్ ఫిగర్స్లో చెప్పాలి. కాంక్రీట్ ఫిగర్స్లో ఇదిగో 2 లక్షల మంది ఓట్లు వేశారు లేకపోతే ఇంతమంది వేశారు ఇక్కడ, ఇది చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ దీన్ని ఒక సీరియస్ టాస్క్గా తీసుకొని వెంటనే రంగంలోకి దిగాల్సిన అవసరం కూడా ఉంది. సార్, రిజల్ట్కి ఇప్పుడు పోలింగ్కి చాలా టైం ఉంది. చాలామందికి చాలా అనుమానాలు, ఆ ఈవీఎంలు ఎక్కడ భద్రపరుస్తారు, ఏదన్నా జరుగుతుందా అని. వాటి మీద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు తీసుకోవాల్సింది అంటే పక్కా చేయాలి. వాటన్నిటికీ కెమెరాలు పెట్టాలి. ప్రతిదీ కూడా ఇంకా అక్కడ జరిగే చీమ చిట్టుకుమన్నా కానీ అది రికార్డ్ అయ్యే విధంగా ఉండాలి. ఎలాంటి అనుమానాస్పదమైన కదలికలు కానీ అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి అనుమానం వచ్చాక దానికి కారణం ఎవరు, ఫలితం ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి సందేహాలకు అతీతంగా వీటిని నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. రెండవది, నేను మీడియా వాడుగా నేను చేసే మనవి ఏంటంటే ఫలితాన్ని గురించిన కథనాలు వాటితో ఉద్రిక్తతలు ఇవి పెంచడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఉండాలి. ఎవ్రీథింగ్ క్యాన్ బి రిపోర్టెడ్, ఎవరిథింగ్ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆందోళనలు సందేహాలు పెంచే విధంగా చేస్తే మాత్రం అది లేనిపోని అవాంఛనీయమైన ఫలితాలకు దారితీస్తుంది. ఇప్పటివరకు ప్రజలు నాయకులు ఏం మాట్లాడినా ఎట్లా చేసినా కొంచెం ఓవరాల్గా ప్రశాంతత కాపాడుకొని వచ్చి ఓటేశారు. ఈ ప్రశాంతతను కాపాడుకుంటేనే మనకు ప్రగతి కానీ ప్రజాస్వామ్యం కానీ ఉంటాయి. అటువైపు నడవాలి. ఇంకొక 5 hours టైం ఉంది. ఏమైనా ఓటర్స్కి, ఓట్లు వేయని వాళ్ళు, యువతకి మీరు ఇచ్చే మెసేజ్? మీరు తప్పకుండా వచ్చి ఓటు వేయండి. ఓటు మీకు నచ్చిన వాళ్ళకి వేయండి. సరైన నిర్ణయం తీసుకోండి. అలాగే ఇతరేతరమైన ప్రభావాలు, ప్రలోభాలు కాకుండా మీ విచక్షణతో, మీ విజ్ఞతతో మీ భవిష్యత్తు, రాష్ట్ర దేశ భవిష్యత్తు కూడా, లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి